హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగుండారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అండి. ఇవాళ మంగళవారం కదా, ఇవాళ శ్రావణ మంగళవారం అన్నమాట. ఇలాగా వాకిలి ఊడ్చి నీళ్ళు చల్లి చక్కగా ముగ్గులు పెట్టుకుంటే బాగుంటాయి కదండి. కలర్ఫుల్గా కలర్లు ఏదన్నా ఉంటే వేసుకుంటే కూడా అందంగా ఉంటాయండి. వాకిలి ముందు బాగుంటాయి అన్నమాట. ఇట్లా ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటాయి కదా. ఏదో వచ్చి రెండు ముగ్గులు చిన్న చిన్న ఇలా వేసుకుంటా ఉంటానండి. పెద్ద పెద్ద అంటే చుక్కల ముగ్గులు రావన్నమాట నాకు. ఇలాగ వేసుకుంటా ఉంటానన్నమాట. అయిపోయిన తర్వాత స్నానాలు అయ్యేంత ఇల్లంతా శుభ్రం చేసుకొని స్నానాలంతా అయిపోయిన తర్వాత ఇలా కొంచెంగా పూజ చేసుకున్నానండి ఈరోజు. ఇంకా పని అవ్వలేదని చెప్పేసి ప్రసాదం ఏం తయారు చేయలేదు, సాయంకాలం చేసుకోవచ్చులని చెప్పేసి కొంచెం బెల్లం ముక్కుంటే నైవేద్యం పెట్టానండి. దీపాలు ఇలా వెలిగించుకొని కొన్ని చామంతులు ఉంటే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. వైట్ చామంతి, ఎల్లో చామంతి ఇలా ఉన్నాయి అన్నమాట. గులాబీ పూలు లేవండి. ఈరోజు ఇలా చామంతి పూలతోటి పూజ చేసుకున్నాను. కొంచెం నీళ్ళు పెట్టి ప్రసాదంకి కొంచెం బెల్లం ఉంటే పెట్టేసి నైవేద్యంగా ఇలా పూజ చేసుకున్నానండి. ఇలాగా సాయంకాలం ఏదన్నా పరమాన్నం అన్నా, ఏదన్నా రవ కేసరన్నా ఏదన్నా చేసి అమ్మవారికి ఇట్లా గౌరీదేవికి ఇలా ప్రసాదం చేసి పెట్టుకొని పూజ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా ఈరోజు పొద్దుపూట ఇట్లా చేసుకున్నాను. సాయంకాలం కొంచెం ప్రసాదం చేసుకుంటాను అనమాట పూజ. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. తర్వాత దోసపిండి అండి, రాత్రి దోసపిండి అనమాట. మిక్సీకే వేసాను, గ్రైండర్కి వేయలేదు, మిక్సీకి వేసి పెట్టానండి. చూడండి ఎలా పొంగిందో పిండి. ఇలా పొంగితే కూడా అసలు దోశలు బాగుంటాయి అన్నమాట, మెత్తగా ఉంటాయి. రాత్రి గట్టిగా పట్టి పెట్టానండి. చూసారా అలా ఉందో. మిక్సీలో వేసాను అనమాట, మిక్సీలో వేసి పెట్టుకున్నాను. దోసపిండి కూడానండి మెత్తగా వేసుకోవద్దు అనమాట. కొంచెం బరగబరగ్గా ఉంటే దోశలు క్రిస్పీగా వస్తాయి అన్నమాట, బాగుంటాయి దోశలు. మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, ఇట్లా క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. నాకైతే మెత్తగా ఉంటే బాగుండవండి, ఇలా కరకర అంటేనే దోశలు బాగుంటాయి అన్నమాట. ఆ పిండి తీసేసి వేరే వాటిలో రెండిట్లో వేసుకున్నాను అనమాట. నైట్ అంతా పొంగిన తర్వాతే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, అప్పుడు బాగుంటుంది. అప్పుడప్పుడు రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెడితే అది పొంగదు, పులుపు రాదనమాట. ఇలా వేరే డబ్బాలో తీసి పెట్టుకొని అది ఫ్రిడ్జ్లో పెడతాను. ఈ గిన్నెలోదేమో ఈరోజు దోశలు పోసుకుంటాం అనమాట. ఇలాగా ఆ దోశల్లో కొంచెం సాల్ట్ వేసి అది కొంచెం పక్కన పెట్టేసానండి. తర్వాత పెద్దలపల్లి అనమాట, ఎర్రకారం కండి. ఎర్రకారం దోశల్లోకి చాలా బాగుంటుంది అనమాట. అసలు ఈయనకి బాగా ఇష్టం, మా వారికి చాలా ఇష్టం అనమాట ఎర్రకారం దోశలు. తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్నగా ఉండయండి, పెద్ద ఉల్లిపాయలు. ఇక అవన్నీ కట్ చేసుకొని నీట్గా కడిగి కట్ చేసుకొని తగినంత సాల్టు, కారం అండి వేసుకుంటే, మీరు కొంచెం పప్పులను కొబ్బరి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేనైతే ఓన్లీ ఇలాగే చేస్తాను. ఒక్క తొలక చింతపండు వేసుకున్న బాగుంటుందండి, చింతపండు వేయలేదన్నమాట. తర్వాత కొంచెం చక్కెర వేసానండి, సూపర్గా ఉంటుంది అనమాట. కొంచెం పంచదార వేస్తే బాగుంటుంది అనమాట. ఉప్పు, కారము, పంచదార, పెద్దుల్లిపాయలు వేసి చక్కగా ఎర్రకారం చేసానండి. ఇలా చేసుకుంటానమాట నేను. ఎర్రకారం అంటే బాగుంటుందండి, ఎర్రకారం దోశలో సూపర్గా ఉంటుంది అనమాట. వేడి వేడి దోశలో ఇలా ఎర్రకారంలో నంచుకొని తింటే బాగుంటుంది దోశ. చూడండి, అంత మెత్తగా కాకుండా అంత పొలుగ్గా కాకుండా ఇలా ఉంటే బాగుంటుంది అనమాట. కచ్చపచ్చగా ఉండాలండి. ఇలా ఉంటేనే మనకు అక్కడక్కడ ఉల్లిపాయలు తగులుతూ బాగుంటుంది అనమాట ఎర్రకారం. ఆ తర్వాత దోశ పోసానండి. దోశ పోసి చూడండి, మరీ ఎర్రగా రానియకుండా ఇట్లా తిరిగేసుకుంటే, మనం ఎర్రకారం రాసినప్పుడు బాగా కాలిద్ది కదా, అప్పుడు సెట్ అయ్యిద్ది అనమాట. తర్వాత కారం ఇలా వేసుకొని దోశ అంతా ఇట్లా రాయాలండి, స్ప్రెడ్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అనమాట దోశ. మొత్తం దోశ అంతా మనం రాసుకోవాలి కారం అనేది, ఎక్కడ గ్యాప్ లేకుండా రాసుకోవాలన్నమాట. లేకుంటే కొంచెం చప్పగా కొంచెం కారంగా ఉంటుంది అనమాట. ఇలా దోశ మొత్తం రాసామనుకోండి, అంత లెక్క ఉంటుంది, ఎర్రకారం బాగుంటుంది. చూడండి, ఇలా వేసిన తర్వాత బాగా ఎర్రగా కాలుతూ ఉంటుంది. సిమ్లో పెట్టుకోవాలండి, ఐలో పెట్టుకోకూడదు. సిమ్లో పెట్టుకుంటే మనకి ఈ కారాలు పొడులన్నీ చల్లుకునేసరికి కింద భాగం కాలుద్ది అనమాట. ఇదిగో ఇలాగా. తర్వాత పప్పుల పొడి అండి, పప్పుల పొడి తెలుసు కదా, కొబ్బరి పుట్నాలు,
2 ఎల్లిపాయలు వేసుకొని చక్కగా కొంచెం కారం వేసి చేసుకుంటే పప్పుల పొడి అయిద్ది అనమాట. ఆ పప్పుల పొడి పైన చల్లుకొని తర్వాత నెయ్యి వేసుకోవాలండి దోశ పైన. ఆ నెయ్యి వేస్తే ఆ టేస్టే వేరన్నట్టుగా అంత బాగుంటుందన్నమాట. నెయ్యి వేసుకొని చక్కగా కాల్చుకుంటే బాగుంటుందండి దోశ. ఇంక ఇప్పుడు ఇట్లా తిరగేసుకొని తింటే ఉంటుందండి. బయట వర్షాలు కదా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఇలా వేడి వేడి దోశలు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. తర్వాత దోశలన్నీ వేసి ఇచ్చానండి. వెనక్కి వేసి ఇచ్చిన తర్వాత ప్లెయిన్ దోశ అడుగుతాడనమాట లాస్ట్కి వచ్చేసరికి. ప్లెయిన్ దోశ మళ్ళీ వేయమంటే వేసి ఇచ్చానమాట. ఇది కూడా ఇట్లా లాస్ట్కి ప్లెయిన్ దోశ తింటాడు ఈయన. వేడి వేడిగా ఉండయండి దోశలు, సూపర్గా ఉన్నాయి అన్నమాట. అట్లా చూసారుగా. ఇవాళ వర్షం పడుతుందండి కొంచెం, అందుకే ఇంట్లోనే ఉండారనమాట. ఇంకా వేసి ఇచ్చాను, తింటా ఉండారు ఈయన. కొంచెం చట్నీ కావాలంటే చట్నీ కూడా పక్కకు పెట్టుకొని తినొచ్చండి. ఎర్రకారం దోశలు అనమాట, బాగుంటాయి. ఇలా అనమాట మాకు టిఫిన్ ఇలా అయిపోయిందండి. ఆ తర్వాత కొంచెం బంగాళదుంపలు ఉడకబెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకొని తర్వాత వేరే బాండీలో ఆయిల్ పోసుకొని దాంట్లో తాలింపు గింజలు వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇలా వేసుకుంటాం కదండి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, అల్లం, వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకొచ్చుకొని ఆ పేస్ట్ కూడా తాలింపులు వేసి వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్న తర్వాత ఈ ముక్కలు వేయాలండి. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కొంచెం పైనుంచి కరివేపాకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఆలుగడ్డ ఇగురు అనమాట. ఇది బాగా ఇష్టం అండి మా ఆయనకి. పచ్చగా చేస్తావు కదా పద్మ, అది చెయ్యి, ఆలుగడ్డ కూర చెయ్యి అంటారనమాట. ఈయన చాలా ఇష్టం అండి ఆయనకి. ఆ తర్వాత దాంట్లోకి దాన్ని ఆలుగడ్డ ఇగురులోకి ఇదన్నమాట టమాటా రసం అండి. టమాటాలు రేట్లు తగ్గినాయి కదా, టమాటాలు తీసుకొచ్చుకున్నాం అనమాట. టమాటా రసం చేసుకుంటే సూపర్గా ఉంటుంది కదా. వర్షాకాలం వేడిగా తినొచ్చు అన్నమాట. అన్నం అయింది చక్కగా, వేడిగా అన్నం అయింది. తర్వాత పాలు కాసి పెట్టానండి.